సీఎం చంద్రబాబు దావోస్ వెళ్లిన చెత్త రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. చెప్పుకోవడానికి ఏమీ లేక సొంత డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దావోస్కు వెళ్లిన మంత్రులు పెట్టుబడులు తీసుకురావడం మానేసి వారు లోకేష్ను పొగడటం, లోకేష్ చంద్రబాబును పొగడటం చేస్తున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు దావోస్కు వెళ్ళిన తన చెత్త రాజకీయాలని, తన చెత్త మనస్తత్వాన్ని ఏమాత్రం నిస్సంకోచంగా అందరి ముందు దారుణమైనటువంటి అబద్ధాలు మాట్లాడడం, అక్కడ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లేటువంటి కార్యక్రమం. చంద్రబాబు ఒక ఆకు చదివితే కొడుకు 2 ఆకులు చదివినట్టుగా ఆయన తనయుడు ఏదేదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేటువంటిది మనం చూసాం. ఇటువంటివి ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చెప్పుకోవడానికి ఏమీ లేక ఈరోజు బురద చల్లేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రారంభించాడు. ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు తనంత మేధావి లేను అని చెప్పుకుంటున్నాడు. ఆయనే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు. లోకేష్ పరిస్థితి చూస్తే ఆయన పాపం వాళ్ళ నాయన్ని పొగుడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని. ఏదో చెప్తారు కదా, పరడబ్బా పరస్పర డబ్బా అన్నట్టుగా, మా నాన్నని మించినటువంటి వాడు ఈ సృష్టిలోనే లేడు అని చెప్పి ఆయన తనయుడు ఆయన వాళ్ళ నాయనకి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అక్కడికి పోయినటువంటి వ్యక్తులు అసలు మనం ఎందుకు వచ్చాం, పెట్టుబడుల కోసం వచ్చామా, దాని గురించి మనం ఆలోచన చేస్తున్నామా, దాన్ని ఏ విధంగా ఆకర్షించాం వదిలిపెట్టి ఈ రాష్ట్రానికి భావ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి మిగతా వాళ్ళు అంటే మంత్రులేమో లోకేష్ను పొగుడుతున్నారు, లోకేష్ చంద్రబాబు నాయుడు పొగిడేటువంటి పరిస్థితి ఏర్పడింది.